ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీకి ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, 4-5 టమాటాలు, కొత్తిమీర, అల్లం పేస్ట్ అండి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. అల్లం పేస్ట్, ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఎలా తయారు చేసుకోవాలి మసాలా పౌడర్ అనేది. ఉప్పు, కారం, పసుపు కూరకి సరిపడా తీసుకోవాలండి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఆయిల్ కూడా తీసుకోవాలి. 100 ml అంత ఆయిల్ తీసుకోవాలండి. మనం ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ ఆల్రెడీ దీనిలో ఉందండి. 100 ml అంత ఆయిల్ వేసుకున్నాను. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ హాఫ్ కేజీ చికెన్ని ఆయిల్లో వేసుకుంటానండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలని, లేకపోతే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అది వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు హైలోనే ఉంచుకోవాలండి. నేను పసుపు కూడా ఇలా 1 yearకి ఒకటేసారి పసుపు కొమ్మలు తెచ్చుకొని ఇంట్లో అది మిల్లులో ఆడించుకుంటానండి. ఇది నేను కొట్టించుకున్నటువంటి పసుపు, నేను ఇదే వాడతానండి. సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వాడతానండి. వైట్ సాల్ట్ అంత మంచిది కాదని చెప్పేసి రాక్ సాల్టే యూజ్ చేస్తాను. కారం కూడా 1 yearకి ఒకటేసారి తీసుకొని సమ్మర్లో అది తొడిమెలు తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకున్నదే వాడతానండి. బయటది వాడితే గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను కారం కూడా మిల్లులో ఆడించుకొని స్వయంగా నేను చేసుకుంటే వాడుకుంటానండి. మసాలా పౌడర్స్ అయినా ఏమైనా కూడా నేను తయారు చేసుకొని వాడుకుంటానండి. బయట నుంచి ఏది కూడా తీసుకురాము. దానికి సంబంధించి ఒక వీడియో చేస్తానండి, మసాలాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇప్పుడు దీనిలో అయితే ఇలా ఉంది కదండి చికెన్, ఇందులో కాస్త పసుపు, కూరకి సరిపడా పసుపు వేసుకుంటానండి. మీ ఇష్టం అండి. మీరు క్వాంటిటీ తెచ్చుకుంటారో అంత మీకు ఇష్టమైనంత వేసుకోండి. సాల్ట్ కూడా అంతేనండి. సాల్ట్ మనం ఎంత క్వాంటిటీ తింటామో అంతనే వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మన చికెన్ ముక్కకి ఉప్పు మంచిగా పడుతుందండి, టేస్ట్ మంచిగా వస్తుంది. నేనైతే 2.5 వేసుకున్నాను. చూద్దాం సరిపోతుందా లేదా అనేది. మనం కర్రీని ఇలా కలుపుకుందామండి. ఇలాగైతే కలిపేసుకున్నాము. చూడండి, ఆయిల్లో వేసినప్పటికీ ఇప్పటికీ ఇలా ఉంటుంది. ఇలా కూరని కలుపుకుంటూ ఉన్నానండి. ఇదండి వాటర్, చికెన్లో ఉన్న వాటర్ అండి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సాల్ట్, పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న అది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కూడా చెప్పండి. ఇలా ఈ వాటర్ అంతా కాస్త ఇంకిపోయిన తర్వాత
నేను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుంటాను. అది కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, కొన్ని వాటర్ వేసుకొని కర్రీ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటానండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. ఇది పచ్చి వాసన పోవాలండి, లేకపోతే చికెన్ కర్రీ తినలేము. మటన్కి అయితే ఎలా ఉన్నా ఓకే, కానీ ఎలా చేసుకున్నా కుక్కర్లో పెట్టి చేసుకున్నా మంచిగా వస్తుందండి మటన్కి. చికెన్కి అలా కాదు కదా, కాస్త స్మెల్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇలా వాటర్ వస్తుందండి. చూడండి, ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, వాటర్ ఇలా వస్తుంది. ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఇదంతా ఈ స్మెల్ అంటారు కదా, కౌసు వాసన అని, అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ వాటర్ ఇట్లా వెళ్ళిపోవడం వల్ల. అంటే వెళ్ళిపోవడం అంటే డ్రై అవుతుందండి. కాసేపు ఇట్లాగే మూత పెట్టి ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకోవాలండి కొంచెంసేపు. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇలా కలిపేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. మొత్తం డ్రై అయిపోవాలి వాటర్. కొంచెం టైం పడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్ ఇట్లా వచ్చేసేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ ఇలా వచ్చేసింది. వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ తేలుతుంది. ఇలా వచ్చినప్పుడు, ఇలాంటి కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనము ఆనియన్స్ కర్రీ ఈ పొజిషన్కి రావాలండి. ఈ పొజిషన్కి వచ్చినప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి 4-5 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు ఒక 4, కూర గ్రేవీ కోసం కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నానండి. వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే హైలో పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు కర్రీ. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి, కర్రీ అయితే ఇలా అవుతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఒక 5-10 నిమిషాలు ఇలా కర్రీని మూత పెట్టేసి మగ్గించుకుంటే కర్రీ ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. ఒక కట్ చేసిన 4-5 టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. నెక్స్ట్ అల్లం పేస్ట్, మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్, కారం, కొంచెం కలిపేసుకున్న తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకొని దింపేసే ముందు కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. సండే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.
నేను తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకుంటే ఇదంతా ముక్కలకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పట్టి పేస్ట్ మంచిగా ఉంటుందండి. బాగా కమ్మటి వాసన వస్తుంది. ఏంటో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. అదొక అరోమా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేయగానే ఆ స్మెల్లే వేరే ఉంటుందండి. చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, టైం కొంచెం పట్టినా సరే ఇంట్లో చేసుకున్నదే బాగుంటుందండి. బయటది అంత సేఫ్ కాదు అని నా ఉద్దేశం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు అట్లా కలిపేసుకొని మగ్గించుకోవాలండి. కారం వేసుకుంటున్నాను. కారం రుచికి సరిపడినంత. ఇంకోటి ఎవరు ఎంత తింటే అంత వేసుకుంటారు కదండి. మేమైతే కారం ఎక్కువగానే తింటాము. కాస్త మసాలాలు కూడా ఎక్కువగానే తింటాము. నేనైతే 2½ స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని కలిపేసుకొని హైలో ఉంచుకుంటే వెంటనే కలిసిపోతుందండి. పచ్చివాసన కూడా పోతుంది. నేనైతే ఇది ఇంట్లో పట్టించుకున్నటువంటి కారం అండి. ఇది ఇప్పుడు ఇంట్లో పట్టుకున్నటువంటి ధనియాల మసాలా పౌడర్ అండి. నేను ఇది ఒకరోజు వీడియో చేసి మీకు పెడతానండి ఎలా చేసుకోవాలి అనేది. ఇది కూడా 1½ స్పూన్ వేసుకుంటున్నానండి. మేము చెప్పాను కదా కాస్త కారం మసాలాలు అవి ఎక్కువగానే తింటామని 1½ స్పూన్ వేసుకున్నానండి. ఇలా కలిపేసుకోవాలి. ఈవిడ ఇలా కలిపేస్తుంది ఊరికే ముక్క విరిగిపోదా అని అనుకుంటారేమో అండి. ఏం విరిగిపోదండి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువసేపు చేయడం వల్ల దానిలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోతుందండి. మంచి టేస్ట్ వస్తుంది. లైట్గా వాటర్ వేసుకుంటానండి. చిన్న కప్ అంత వాటర్ ఇవ్వండి. చిన్న కప్పుడని వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కోసం అండి. రైస్లోకి కలవాలి కదా. రైస్ కానీ చపాతీ కానీ దేంట్లోకైనా బాగుంటుంది. వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. హైలో పెట్టుకున్నాను స్టవ్. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమేనండి. యమ్మీ టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ రెడీ పోతుందండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి.